ఇటీవల ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో పట్టుబడిన దొంగ నోట్ల ముఠాలో ప్రధాన నిందితుడు రవితేజ్ను పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 65 లక్షల విలువైన నకిలీ నోట్లు, కారు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ద్వారకా తిరుమలలో దొంగ నోట్లు మారుస్తున్న ముఠాను పోలీసులు జనవరిలో అరెస్టు చేశారు. ఆ ముఠాలో ప్రధాన నిందితుడైన రవితేజ పరారీలో ఉన్నాడు. అతని కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అతనిపై పలు కేసులున్నట్లు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. గతంలో మనం ఈ దొంగ నోట్లు మారుస్తూ జరిగినటువంటి కేసులో ప్రధానమంత్రి అయినటువంటి కోడూరు రవితేజ అని అతను తప్పించుకున్నప్పటి నుంచి తిరుగుతూ కోడూరు రవితేజ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతను మామూలు తోరలక్ష్మీపురంలో ఉండేవాడు. అతను మకాం మార్చుకుని జంగారెడ్డిగూడెంలో ఉంటూ అక్కడ వచ్చే ప్రజలందరినీ కూడా వివిధ మాయమాటలు చెప్పి మోసాలు చేస్తూ అనేక దొంగతనాలకు పాల్పడుతూ జీవిస్తున్నాడు. ఈ 65 లక్షలు విలువ చేసే దొంగ నోట్లు అన్నమాట. వెండి కూడా 500 రూపాయల నోట్ల 130. ఈ ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఇలాంటి మోసగారి మాటలు నమ్మకండి.